ఏమండి సత్యవతి గారు, అండి ఏం చేస్తున్నారు? ఏం లేదండి బాగా. చాలా రోజులు అయింది వచ్చి. అవునండి. ఏంటి ఏంటి హడావుడి? మొన్న ఒక రోజు బతికి వెళ్ళా అండి. ఫంక్షన్లకు వెళ్ళామండి. అసలు ఏం భోజనాలు అండి, ఏం తిండ్లు అండి. ఆ చికెన్ మటన్, చికెన్ అండి, మటన్ అండి, గోంగూర బోటి, రొయ్యలు ఎప్పుడు అండి, బిర్యానీ, పచ్చడి, సాంబారు, పెరుగు, సంవత్సరం బంతి అండి. అసలు ఏమి తిండి ఏమి సగం తింటాం, సగం మారేస్తామండి. పెట్టకపోతే పెట్టలేదని చేస్తారండి. ఎంత పెడతామండి ఆ పిట్టే వాళ్ళకైనా. ఏదో లేని వాళ్ళకి పెడితే హాస్పిటల్కి వెళ్తే ఎంత లేని వాళ్ళు ఉంటారండి. వాళ్ళకి ఏదైనా 10,000 ఇస్తే పుణ్యమే కదండి. ఈ పెట్టుళ్ళు ఏంటి, పారేయటాలు ఏంటి, అసలు ఏమి తిండండి, రాక్షస జన్మ అయిపోతున్నాడు. తింటున్నారు, అలా తింటున్నారండి. కొంచెం కొంచెం తింటాం పారేయటం. జనం మరీ ఎక్కువైపోయారండి. విపరీతంగా ఖర్చు పెట్టడం వల్ల పారేయటాలు. పేదలకు పెడదామని లేదండి, మనమే తింటాం మనమే ఉంటాం అన్నట్టుగా ఒకరికి పోయి చేసుకోవటాన్ని ఫంక్షన్ చేయటం, అలా చేయటం అండి. పారేయటాలు సగం పారేయటం, సగం తింటాం. అదండి. మొన్న చికెన్ వండారండి, మటన్ వండారండి, రొయ్యలు, గోంగూర, బోటి, గోంగూర. కొంచెం కొంచెం వేస్తుంది, అది తింటారని కొద్దిగా పారేయటం. ఇవన్నీ ఎందుకండి, ఒక రకం పెడితే సరిపోతుంది. బిర్యానీ, కూర కాస్త ఏదో గోంగూర, అంతేగాని మనమే తిండి పారేసుకుంటే ఏమవుతుందండి. ఏదో పేద కుటుంబాలకి, లేని వాళ్ళకి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి ఏమైనా డబ్బులు ఇవ్వచ్చు కదండి. ఆ గిఫ్ట్లు ఎందుకండి చదివిద్దాం. 10,000 పెట్టి గిఫ్ట్లు పోనే బదులు ఏదైనా పేద కుటుంబానికి, లేని వాళ్ళకి హాస్పిటల్కి ఇస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో పుణ్యం ఉంటుంది కదండి. మనం గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి వెళ్తే బోళ్ళు మంది అండి. అవును, వాళ్ళు ఎంత బాధలు పడేవాళ్ళు అవుతారు. అవును. అక్కడికి వెళ్ళి కొంచెం ఈ గిఫ్ట్ డబ్బులు ఇన్ని రకాలు వండే బదులు కొద్దిగా పెళ్లి నిమిత్తము, సంవత్సరం రోజు నిమిత్తము, 2 రోజులు వాళ్ళు ఏదో ఒకటి సాయం చేస్తే వాళ్ళు చెప్పుకుంటారు కదా. దేవుడు కూడా వాళ్ళని ఇదిగా చెప్తాడు. అంతే కదండి. ఎందుకంటే విచ్చలవిడితనం, ఒక వంతు తింటున్నారని 3 వంతులు పారేస్తారు. అవును, ఏదో గొప్పలండి 4 రకాలు చేయటం. తింటున్నారు, వస్తున్నారు, రాక్షసి లెక్క అద్దెండం పది పారేయటాలు. ఇవన్నీ ఎందుకండి. అట్ట ఉందండి జనాలు. మనుషులు అందరూ ఎక్కువ ఇదే పని చేస్తున్నారు. అవునవును. ఏంటి మేము 30 రకాలు ఉండాం, 50 రకాలు ఉండాం, అది అవి చెప్పుకోవడం ఏంటండి గొప్పలు. పారేటు అద్దె అంటాం, చెత్తకుండి. ఎందుకంటే అన్ని ఎక్కువే కదా, ఎంతమంది బాధలు పడుతున్నారు. అవునవును. వీళ్ళేమో చేస్తున్నారు. అవును, అవునండి. అనిపించింది అయితే. అంతేగండి, మరి బాధ కాదు. ఎందుకలా పారేయటం అని. అన్నమైన పారేటే పుణ్యమా పాపం అంటే మనకి ఎంత ఇదైపోద్ది. పేన ఒప్పిద్ది అన్నం పారేయాలంటే తినే అన్నాన్ని. మరి బాగుపడతారోనండి ఏమండి జనాలు ఏంటో అసలు ఉండకుర్తికి చెడు వస్తా కానీ మంచి రావట్లేదండి జనాలకి. అది తెలుసుకోవాలి.